సంక్షేమం అమలు చేయలేదంటున్నారు వెంకటరెడ్డి గారు. మీరు చెడ్డీ వేసుకునే రోజుల్లోనే టీడీపీ సంక్షేమాన్ని అమలు చేసి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు కాబట్టి, ఆ ఏజ్ ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా చెడ్డీలు వేసుకోకముందే వాళ్ళు అమలు చేశారంట సంక్షేమం. కానీ ఆయన మాట్లాడుతున్న భాష, ఆయన సంస్కృతి, సంస్కారం, ఉన్నత విద్య కాస్త ఎక్కడో దారి తప్పుతోందా అని అనిపిస్తోంది. సార్ ఒకటైతే రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొని వస్తే దాన్ని 5 రూపాయల 25 పైసలు చేసింది ఎవరు? సంక్షేమానికి తెలుగుదేశం పుట్టినీళ్ళు అయితే ఆ 2 రూపాయలు రూపాయి చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయల 25 పైసలు తీసుకొని వెళ్ళాడు. అవును. మరి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారిని ఒక సూటిగా చంద్రబాబు నాయుడు గారు మీ పేరు చెబితే ఒక సంక్షేమ పథకాన్ని గుర్తొచ్చిద్దా? ఎందుకంటే మీరు పుట్టినీళ్ళు కదా. ఆయన ఎందా చెప్పాడు పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు గురించి. ఒక ఆయన ఎవరో మీరు వీడియో ప్లే చేశారు కదా, సామాన్య వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం గుర్తొచ్చిద్దా? మీరు ఇప్పుడు 4సారి ముఖ్యమంత్రి, 4సారి ముఖ్యమంత్రి. ఇదిగో నేను ఈ పథకాన్ని కొత్తగా తీసుకొని వచ్చా, ఈ దేశంలో ఎక్కడా లేదు, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ పెట్టలా, ఇదిగో నేను ఒక పథకాన్ని తీసుకొని వచ్చాను, ఏ పథకం అన్నా మీ పేరు చెబితే గుర్తొచ్చేది ఉందా? ఈ 4 ఏళ్ళు కూడా టైం తీసుకొని చెప్పండి. రెండోది వచ్చేటప్పటికి ఇదే చంద్రబాబు నాయుడు గారే కదా సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులు అయిపోతున్నారు అని మాట్లాడింది ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. మరి సంక్షేమ పథకాలు మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అని మళ్ళీ ఈరోజు ఉల్టా ఎలా మాట్లాడతారు? ఇంకోటి ఏంటి, సైకో గాడా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పప్పు గాడు అనలా, పప్పు అనే పెట్టాడు ట్వీట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ కొడుకు లోకేష్కి కానీ ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా గాడు అని కానీ సైకో అని కానీ భూతం అని కానీ మాట్లాడే వాళ్ళకి ఎవరికి సంస్కారం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలానే పిలుస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అరే గాడు, ఒరే గాడు, లేదంటే అరే అరే ఒరే తురే. ఇది వాళ్ళకి భాష. స్టాన్ఫోర్డ్లో కొనుక్కున్నాడు కదా, చదువు కొనుక్కున్నాడు కాబట్టి ఆ భాష అలానే ఉంటుంది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గాడు అని కానీ చంద్రబాబు నాయుడు గారు అంటాడు, ఆ పెద్ద మనిషి మోసం చేశాడు అని అంటాడు. కానీ మీరు గాడు, వాడు పోవాలి, అని చంపేయాలి, అది భూతం, శాశ్వతంగా భూస్థాపితం చేద్దాం. రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించడం. ఇంకో ఆయన తల నరికేయండి, ఇలాంటి భాష వాళ్ళు మాట్లాడుతుంది. నిజంగా నారా లోకేష్ పప్పున సమర్థుడా? సార్ పప్ప సమర్థుడు అని అడుగుతున్నా, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకు బిఈడి ఎగ్జామ్స్ పేపర్ లీక్ చేసినప్పుడు మరి పప్పు అంటారా సమర్థుడు అంటారా? 10వ తరగతి పరీక్షా పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి ఈ దద్దమ్మ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకు మరి ఆయన పప్పు అంటావా సమర్థుడు అంటావా? ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి, అంటే సంవత్సరానికి 4 సార్లు ఇవ్వాలి. సో ఒక్క త్రైమాసికం ఫీజు కూడా ఈ 13 నెలల కాలంలో ఇవ్వనప్పుడు పప్పు అంటావా మరి సమర్థుడు అంటావా? ఏదైతే గిరిజన విద్య చూస్తే ఈరోజు సార్ 25,000 మంది గిరిజన పిల్లల్ని మొన్న బానిసల్లాగా ట్రీట్ చేశారు అక్కడ. అదే గిరిజన విద్యార్థులు మా బడి తెరిపించండి ప్లీజ్ అని అడుగుతున్నారు విద్యాశాఖ మంత్రిని. బడి తెరిపించండి ప్లీజ్ అని అదే గిరిజన బిడ్డలు పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు, వేడుకుంటున్న విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేక పాఠశాలలో మూసివేత. ఇదే విద్యార్థులకు సంబంధించి ఈ స్కూళ్ళు పక్కన ఏదైతే వైన్ షాపులు పెట్టినప్పుడు ఇతను మరి సమర్థుడా, ఇతను చేతగాని వాడా? పప్పు అంటే చేతగానాడనే కదా అర్థం. చేతగాని నేనేమన్నా సైకో గాడు సాడిస్ట్ గాడు అంటలేదండి, వాళ్ళ భాష నేనే మాట్లాడట్లా. పప్పు అంటే ఏంది? సమర్థత లేనాడు, అంతే కదా దానికి అర్థం. పప్ప సమర్థుడా అని అడిగా. ఇదే చెప్పండి ఈ సెట్కి సంబంధించి. ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వ్యాలిడ్ ట్వీట్. ఎందుకంటే పాలిటెక్నిక్ అయిపోయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. 1వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్. మరి రేపు క్లాసులు స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇంతమంది కౌన్సిలింగ్ పెట్టలా. 32,000 మంది ఉన్నారు దాదాపుగా ఏది క్వాలిఫై అయిన వాళ్ళు. సో వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే సార్, మీరు మొన్న మే 25న తెలంగాణ రాష్ట్రంలో రిజల్ట్ ఇచ్చారు. నిన్న జూన్ 25వ తారీఖు ఆల్రెడీ వాళ్ళకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయి అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు జాయిన్ అయిపోవడమే ఇంకా ఏదైతే సెకండ్ ఇయర్ డైరెక్ట్గా కాలేజీలో. అదే ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ ఇచ్చింది మాత్రం ఏదైతే మే 15వ తారీఖు ఇచ్చారు రిజల్ట్, 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ పెట్టలేనటువంటి అసమర్థుడు. కాబట్టి అందుకని మీరు పప్ప సమర్థుడు అని క్వశ్చన్ చేయడానికి ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి సార్. ఎందుకంటే ఈరోజు పిల్లలకు సంబంధించి చూస్తే సార్, ఏదైతే మరీ తరుక్కుపోయేటటువంటి అంశం ఇది చూడండి సార్, పచ్చడి మెతుకులే దిక్కు, పచ్చడి మెతుకులతో భోజనాలు పెడుతున్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గోరుముద్ద ఎంత బాగా అమలు చేశారు. మరి ఈ పచ్చడి మెతుకులు పెడుతున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పి ఈ పచ్చడి మెతుకులు చాలన్నటువంటిది ఇది ఉడికి ఉడకినటువంటి అన్నం పెడుతున్నప్పుడు మరి అలాంటి వ్యక్తిని అసమర్థుడు అని అంటాం కదా. పప్పు అంటే అసమర్థుడు. అందుకని సమర్థుడా అసమర్థుడా అని అడిగిన దానికి ఖచ్చితంగా మన నారా లోకేష్ గారు
రిప్లై ఇవ్వాలి. ఇంకోసారి భాష జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఇందాక ఏమన్నారంటే పాషా గారు కొడుకుని ముందు మీ కొడుకు భాషకు సంబంధించి అడిగారు కదా. కొడుకు భాష కాదు సార్, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే భాష. తండ్రిని చూసే కొడుకు వారసత్వంగా భాష వచ్చింది. ఎందుకంటే తండ్రి ఏ రోజన్నా మర్యాదగా ఎవరినన్నా మాట్లాడారా? రామారావు గారిని మాట్లాడలేదండి వీళ్ళు. అవును, నందమూరి తారక రామారావు గారిని మర్యాదగా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇంకెవరిని మాట్లాడతారు? వీళ్ళ సంస్కారం ఎలా ఉంటదంటే పిల్లనిచ్చిన మావనే ఘోరంగా మాట్లాడినటువంటి ఘోరాతి ఘోరంగా ట్రీట్ చేసినటువంటి సంస్కారం వెళ్ళదు. సో మరి ఇలా అలాంటి వాళ్ళకి ఇలానే వస్తాయి. సో నారా లోకేష్ భాష అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది.